హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? స్పైసీ క్యాలీఫ్లవర్ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రైస్ దేనికైనా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా క్యాలీఫ్లవర్ని నీట్గా కడుక్కోండి. హాట్ వాటర్తో కడిగితే మరింత మంచిది. కొంచెం పసుపు, ఉప్పు వేసి హాఫ్ బాయిల్ చేయండి. హాఫ్ బాయిల్ చేసిన తర్వాత కొంచెం ఆరబెట్టిన తర్వాత మనం కర్రీ స్టార్ట్ చేసేసుకోవచ్చు. చాలామంది క్యాలీఫ్లవర్ అనగానే కొంచెం దూరంగానే ఉంటారు, బట్ క్యాలీఫ్లవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి డెఫినెట్గా. ముందుగా బౌల్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని దూరగా వేపుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్రెష్ కరివేపాకు. కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపాలి. తర్వాత మనము ఇందాక హాఫ్ బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ వేసేసుకుందాం. వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. కాలీఫ్లవర్ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ కారం అండ్ 1 టీ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి అలా మగ్గించండి. అలా ఒక 5 మినిట్స్ వదిలేస్తే చక్కగా ఉప్పు కారం అన్నీ పీసెస్కి పట్టేస్తుంది అనమాట. సో ఇక ఆ తర్వాత ఒక 2 టమాటోస్ తీసుకున్నాను నేను, చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. సో 2 టమాటో కూడా కాలీఫ్లవర్తో కాసేపు అలా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత మీకు గ్రేవీ ఎలా కావాలనుకుంటే అలా కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం గ్రేవీ థిక్గా కావాలనుకుంటే కొంచెమే వాటర్ వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. సో ఇక టొమాటో, కొత్తిమీర మంచిగా మగ్గిపోవాలి. ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. ఇక మన కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీ ఉంటుందండి. ఇది రైస్కి చాలా బాగుంటుంది అండ్ చపాతీ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్, పెద్ద హెవీ ప్రిపరేషన్ ఏం లేదు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.